ఎగ్ రిజర్వ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఉమెన్‌లో ఎగ్ రిజర్వ్ తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్స్ ఉన్నాయా? దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఈవెన్ నౌ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రైజ్‌లో ఉన్నాయి కదా! సో ఇప్పుడు కూడా చాలా మందికి అసల ఎగ్ రిజర్వ్‌కి ఏం టెస్ట్ చేసుకోవాలి? అది ఎంత వాల్యూ ఉంటే నార్మల్ అని చాలా మంది ఉమెన్‌కి తెలీదు. అండ్ ఎప్పుడు డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలని కూడా చాలా మందికి తెలీదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అట్లానే చాలా ఇయర్స్ అలానే ఉండిపోతారు కదా! సో ఉమెన్‌కి మనకి బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది ఉంటదనమాట. సో అది బర్త్ అప్పుడు మనకి చాలా మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అది ప్యూబర్టీ అటైన్ అయ్యే టైంకే మనకి బాడీలో ఈ 7 మిలియన్ ఎగ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అనమాట. ఒక 4 lakhs ఎగ్స్ వరకు అయిపోతాయి. సో ఇదేంటంటే ఎవ్రీ మంత్ మనకి ఈ ఎగ్స్ అనేవి ఎట్రీషియా అంటే పోతూనే ఉంటాయి బాడీలో. అందుకే ఉమెన్‌కి మెనోపాజ్ అంటాం కదా! సో ఒక 40+ ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే బాడీలో ఎగ్ రిజర్వ్ మొత్తం డిక్లైన్ అయిపోయి పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి అనమాట. సో ఈ ఎగ్ రిజర్వ్ డిటెక్ట్ చేయడానికి మనకి ఏఎంహెచ్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఉంటదండి. ఇట్ ఈస్ ఏ బ్లడ్ టెస్ట్ అనమాట. దీనికి ఫాస్టింగ్‌తో గానీ ఏం సంబంధం లేదు. ఏ టైమ్ ఆఫ్ డేలో అయినా చేయొచ్చు. సో ఉమెన్ అందరూ 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ కనుక చేసుకుంటే మనకి బాడీలో ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది ఒక ఐడియా వస్తదనమాట. దీంతో పాటు మనకి స్కాన్‌లో పీరియడ్ సెకండ్ డేన ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఈచ్ ఓవరీలో అనేది యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాము. సో ఈ 2 టెస్ట్ కంబైన్ చేసినట్లయితే మనకి బాడీలో కొంతవరకు ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది అనేది ఐడియా వస్తది. ఈ మధ్య ఉమెన్ కెరియర్ ఆస్పిరేషన్స్ వల్ల కానీ మ్యారేజెస్ లేట్‌గా అవుతున్నాయి. సో దీనివల్ల కానీ ఫర్టిలిటీ అనేది డిలే చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా చాలా లేట్ ఏజెస్‌లో ప్లాన్ చేస్తున్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఫర్టిలిటీ హెల్త్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ టెస్ట్ యూజ్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ ఏఎంహెచ్ కొంచెం బోర్డర్ లైన్‌గా ఉంది, ఇంకా మనం చాలా ఇయర్స్ ఫర్టిలిటీ అనేది ప్లాన్ చేయట్లేదు, ఇంకా మ్యారేజ్ కూడా చాలా లేట్‌గా ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి ఈ మధ్య ఒక మంచి ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి యంగ్ ఏజ్‌లో ఉన్న క్వాలిటీ ఎగ్స్‌ని మనం ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ అనేవి పికప్ చేసి ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ లేటర్ ఏజ్‌లో మనకి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే మ్యారేజ్ అయ్యాక కూడా కొంతమంది పిల్లల్ని డిలే చేస్తారు కదా! వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యంగ్ ఏజ్‌లో ఉన్న ఎగ్ క్వాలిటీతో తర్వాత ప్లాన్ చేసుకున్నప్పుడు అదే క్వాలిటీ ఉన్న ఎగ్‌తో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. లేదంటే ఒక 5 ఇయర్స్ చూసుకోలేదు, ముందే ఏఎంహెచ్ బాగుంది, సడన్‌గా అప్పుడు చూసుకునేటప్పటికి తగ్గిపోయింది అని అంటే సెల్ఫ్ ఎగ్స్‌తో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయండి. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకుంటున్నారు కెరియర్ ఆస్పిరేషన్స్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, పెళ్లి కాక ముందు అయితే మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మ్యారేజ్ అయిన కపుల్స్ అయితే ఈవెన్ ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ఎన్ని ఇయర్స్ అయినా మనకి ల్యాబ్లో అదే టెంపరేచర్లో మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం ఆ ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఎగ్ ఫ్రీజ్ చేసినట్లయితే ఎగ్స్ అనేవి బయటకు తీసి మనం అప్పుడు స్పర్మ్‌తో కలిపి ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఉమెన్ హూ ఆర్ ఆప్టింగ్ టు డిలే దేర్ ఫర్టిలిటీ ప్లాన్. సో థ్యాంక్ యూ.